విహా యాక్చువల్లీ ఏ ఏజ్ లో నువ్వు బాస్కెట్బాల్ ఆడడం మొదలు పెట్టావు? 4 ఇయర్స్ బ్యాక్ మొదలుపెట్టా. వెన్ ఐ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్. ఓకే. అప్పుడు లైక్ సరదాగా స్టార్ట్ చేశా. అంటే టైమ్ పాస్ కోసం. కానీ ఆడుతూ, ఆడుతూ మళ్ళా నేషనల్స్‌కి ఆడి అలానే లైక్ సీరియస్‌గా తీసుకున్నా. అండ్ లైక్ గోల్ పెట్టుకున్నా ఇక్కడ రీచ్ అవ్వాలని. మీ ఇంట్లో ఇంకెవరైనా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారా? నువ్వే. హ్మ్. అంటే ఇంత హైట్ ఉన్నావు కాబట్టి నీకు బాస్కెట్బాల్ పెట్టారా? అంటే హైట్ ఐ థింక్ బాస్కెట్‌బాల్ ఆడుతూ, ఆడుతూ పెరిగా. ముందు, ముందు నేను యావరేజ్ హైట్ ఉండే. ఇస్ ఇట్? యాహ్! ఐ థింక్ ఆడుతూ, 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 ఆడుతూ ఐ ఇంక్రీజ్డ్ హైట్. కానీ ట్రస్ట్ మీ, పేరెంట్స్ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను ఏంటి అనంటే, పిల్లలు 10 ఇయర్స్ ఉన్నప్పుడో లేకపోతే 7, 8 ఇయర్స్ ఉన్నప్పుడో ఒక మంచి స్పోర్ట్‌లో గనక మీరు వేస్తే 18, 19 వచ్చేటప్పటికి అంటే జనరల్‌గా అమ్మాయిలకైతే 18 అబ్బాయికైతే 19 ఇలాగ టీనేజ్‌లోనే వాళ్ళకి గ్రోత్ అంతా కూడా హైట్ గ్రోత్ అక్కడితో ఆగుతుంది. ఆ తర్వాత ఆ ఏజ్‌ని తిరిగిన తర్వాత అయితే హైట్ పెరగరు యాక్చువల్‌గా. ఈ లోపులోనే మనం ఏదైనా స్పోర్ట్‌లో వేస్తే శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ప్లీజ్ ఇది మాత్రం ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. యాహ్! దట్స్ సో నైస్. అంటే అప్పుడు ఎంతుండొచ్చు అందాజుగా హైట్ స్టార్ట్ చేసినప్పుడు? స్టార్ట్ చేసినప్పుడు మేబీ 5'2" అలా. అంతే. 5'4" ఇప్పుడెంతున్నావు? 6. ఓహ్ మై గాడ్! రైట్. అయితే అబ్బాయిని ప్రభాస్‌ని తీసుకురావాలేమో. అంత హైట్ ఉన్నాడు. ఇప్పుడేం చదువుతున్నావు తల్లి? 11th ఏ ఏ కోర్స్‌లో ఉన్నావు? ఎంపీసీ. ఎంపీసీ. సో, స్పోర్ట్స్ ఆడుతున్నావు కదా! చదువుకోవడానికి టైం దొరుకుతుందా? అది అంటే లైక్ మా రాక్‌వెల్ స్కూల్ లైక్ ఫ్లెక్సిబిలిటీ ఆఫర్ చేశారు. సో, ఐ డోంట్ హావ్ టు గో ఎవ్రీ డే టు స్కూల్. హ్మ్. నోట్స్ అవన్నీ మాకిస్తారు. అండ్ దే లైక్ హెల్ప్డ్ అ లాట్. కానీ ఐ థింక్ ఆడుతూ, ఆడుతూ లైక్ యూ హావ్ టు మేక్ టైమ్ ఫర్ స్టడీస్. అంటే ఆ స్పోర్ట్స్ ఆడుతున్నానని ఐ కాంట్ డిక్రీజ్ మై స్టడీస్ అండ్ లైక్ దట్. సో, ఐ హావ్ టు మేక్ టైమ్. కానీ ఎలా ఉంది? యాక్చువల్లీ అంటే ఇప్పుడు మేము యాస్ ఎన్ అథ్లీట్ హ్మ్. నేనిప్పుడు ఎల్‌బీ స్టేడియంకెళ్తే అథ్లీట్స్ ఎవరు కనిపించరు నాకు. ఆ గ్రౌండ్ అంతా కూడా ఇంతకుముందు గ్రాస్‌తో పచ్చగా ఉండేది. ఇప్పుడంతా రాగా రాళ్ళతో, మట్టితో నిండిపోయింది. బాస్కెట్‌బాల్‌లో ఎలా ఉంది ఇప్పుడు రైట్ నౌ అంటే ఏం చెప్తావు? లైక్ అంటే ఎవరైనా ఆడేవాళ్ళున్నారా? ఎంకరేజ్‌మెంట్ చేసేవాళ్ళున్నారా అసలు? ఐ థింక్ ఈ ఇండియాలో కంపేర్ టు ద వరల్డ్ చాలా తక్కువున్నారు. ఈవెన్ దో వి హావ్ మోర్ పాపులేషన్. హ్మ్. క్రికెట్ ఆడేవాళ్ళు లైక్ ఎక్కడైనా దొరుకుతారు. కానీ బాస్కెట్‌బాల్ అంటే చాలా తక్కువ. అండ్ తెలంగాణలో గూడా దేర్ ఇస్ నాట్ అంత లేరు హూ ప్లే. దేర్ ఇస్ వెరీ ఫ్యూ గర్ల్స్. యాహ్! సో ఐ థింక్ like for the past 2 years what they've been doing to promote the sport is very nice. Kani I think more girls like more girls should start playing basketball. ట్రూ. అంటే ఇప్పుడు మీ స్కూల్‌లో లేదా ఇప్పుడు మీ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో ఎంతమందున్నారు అందాజుగా ఆడేవాళ్ళు? ఆడేవాళ్ళు మేబీ 20 లైక్ నా హోల్ స్కూల్‌లోనా? ఆ! మేబీ 20, 30. దట్స్ ఇట్. యాహ్! దట్స్ ఇట్. యాక్చువల్లీ ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ హ్మ్. బయట ఈ రోజున ఎన్నో డెవోషన్స్ ఫోను, ఫ్రెండ్స్, పార్టీలు, కాఫీ డేలు, ఫ్యాషన్స్, సినిమాలు ఇన్ని రకాల డెవోషన్స్‌లో మీరు మన ఇండియా వరకు రిప్రజెంట్ చేసేంత వరకు ఎలా వెళ్ళగలిగారంటే ఏం చెప్తారు? అంటే డిస్ట్రాక్షన్స్ అంటే లైక్ ఫస్ట్ వెన్ ఐ డిడ్ంట్ స్టార్ట్ ప్లేయింగ్ బాస్కెట్‌బాల్ వాస్ మై డిస్ట్రాక్షన్. అంటే ఫ్రెండ్స్‌తో ఆడడం లైక్ ఇట్ వాస్ ఫన్. లైక్ ఇట్ వాస్ లైక్ చదువుని పక్కన పెట్టి ఇట్ వాస్ ఫన్ టు గో ఔట్‌సైడ్ ఫర్ 1 to 2 hours, ప్లే అండ్ కమ్ బ్యాక్. అలా ఆడుతూ ఆడుతూ వెన్ ఐ ప్లేడ్ మై ఫస్ట్ నేషనల్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ టు ఫీల్ ఇట్ అగైన్. హ్మ్. So ala I think I started taking practice more seriously and I tried to go to the higher level. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరు? Almost 4 to 5 hours a day. ఎవ్రీ డే. Yeah. సాటర్‌డే, సండే నో హాలిడే? Sunday holiday only, కానీ Saturday we played. అచ్చా! ఓన్లీ అయితే 6 రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. రైట్. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు రైట్ నౌ? పుష్పన్ బాస్కెట్బాల్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా అండర్ మహేష్ తోట. ఓకే. స్టార్టింగ్ మీరు ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు కోచ్ ఎవరు? ఇప్పుడు ఇండియాకి రిప్రజెంట్ చేసేటప్పుడు ఉన్న కోచ్ ఎవరు? మా కోచ్, ఇండియా కోచ్ మిస్ అనిత మ్యామ్. ఓకే. అది షీ వాస్ కెప్టెన్ ఫర్ ద ఇండియన్ బాస్కెట్బాల్ టీమ్. అంటే మీరు ఇండియాకి సెలెక్ట్ అయిన తర్వాత మీ ప్రాక్టీస్ అంతా కూడా ఎక్కడ జరిగింది? క్యాంప్‌లో వెళ్ళినప్పుడు మా క్యాంప్ చెన్నైలో ఉండే. హ్మ్. ఫర్ ఇండియా టీమ్ మ్యామ్ వాస్ ద కోచ్. హ్మ్. కానీ పర్సనల్‌గా థట్ వాస్ మై కోచ్ మహేష్ సార్. వాట్ అబౌట్ ఫుడ్ యాక్చువల్లీ పిజ్జాలు, బర్గర్‌లు తింటారా? మీ దగ్గరికొస్తా. వస్తున్నాను. సంద అయిపోయాక మీ దగ్గరికొస్తా. పిజ్జాలు, బర్గర్‌లు తింటారా? లేకపోతే స్పోర్ట్స్‌కి పర్టిక్యులర్‌గా మనం కొన్నింటికి స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా!
సో హౌ డు యూ మెయింటైన్ అంటే ఏం చెప్తారు? అంటే లైక్ వీ గాట్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ అవర్ BFI స్టాఫ్. అక్కడ న్యూట్రిషనిస్ట్ ఉండే, సో షీ మేడ్ ప్లాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us follow during camp, or ఎప్పుడైనా అడిగితే she'll prepare like a whole diet plan and give it to us. And mainly my mother, she like oversees my diet, so she makes sure I eat like protein, enough carbohydrates and all. ఇప్పటి వరకు ఎన్ని నేషనల్స్ ఆడారు మీరు? ఇప్పుడు వరకు తెలంగాణ తరపున 7 ఆడాము. 7 నేషనల్స్. ISSO టీం తరపున 2 ఆడాము. సో మన ఇండియాకి 1 టైం రిప్రజెంట్ చేశారా? 2, 3 టైమ్స్? 3 టైమ్స్ చేశాము. ఒకటి 5v5 ఫార్మాట్లో 2 సార్లు, అండ్ ఒకటి 3v3 ఫార్మాట్లో. స్టార్టింగ్ అబ్బాయిల క్రికెట్‌కి చాలా ప్రయారిటీ ఉంటుంది స్పోర్ట్స్‌లో. అమ్మాయిల క్రికెట్‌కి సొసైటీ చూసే విధానం వేరుంటుంది. అలాగే తర్వాత టెన్నిస్ చాలా బాగా ఫేమస్ అయింది సానియా మిర్జా నుంచి. ఆ తర్వాత సింధు గారి దగ్గరకొచ్చేటప్పటికి షటిల్ బ్యాడ్మింటన్ కూడా మనకి చాలా ఫేమస్ అయింది. గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకాలు అందించారు వాళ్ళకి. అన్ని రకాలుగా. వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం గానీ, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అనంటే మేమున్నాం అనే ఒక సపోర్ట్ కానీ. యాస్ ఎన్ ఇండియన్ బాస్కెట్ ప్లేయర్‌గా మీకెలాంటి సపోర్ట్ దొరుకుతోంది? యాక్చువల్లీ మీ అవసరాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఫెడరేషన్, తెలంగాణ బాస్కెట్బాల్ ఫెడరేషన్ అసోసియేషన్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. లైక్ ఫెసిలిటీస్ అవన్నీ, లైక్ స్టార్టింగ్లో ఇట్ వాజ్ లైక్ బాస్కెట్బాల్ లైక్ అంత లేకుండే, బట్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ బోత్ ద presidents. Ala like they increased it a lot, and India can like when you start playing India, our facilities ante chala vere unde, like they were like world class, like indoor basketball court, avanni unde, gym, everything. రేవంత్ రెడ్డి గారు పిలిచారా? మన ఇండియాకి రిప్రజెంట్ చేశారు కదా. రేవంత్ రెడ్డి గారు పిలవలేదు? ఎంత యంగ్స్టర్స్ మన ఇండియాకి రిప్రజెంట్ చేశారు. బాస్కెట్బాల్ ప్లేయర్స్ అండి, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ఓకే. అలాగే వాళ్ళని గుర్తించి ఇప్పటివరకు ఎంతోమంది స్పోర్ట్స్ విమెన్‌కి, స్పోర్ట్స్ మెన్‌కి కూడా మీరంతా చాలా సపోర్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళకి కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ డూ యూ వాంట్ టు బీ అంటే ఏం చెప్తావు పాప? బాస్కెట్బాల్ వైస్, కెరియర్ వైస్ అండ్ యువర్ ఎడ్యుకేషన్ వైస్? I think I want to take basketball as far as I can. Maybe like బయట దేశాల్లో ఆడడం, లైక్ లీగ్స్ అవన్నీ. Career wise I'm still thinking. ఏం చదువుకుందాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఏ స్ట్రీమ్‌లో ఉన్నానన్నావు? ఇంటర్మీడియట్ ఎంపీసీ. సో తర్వాత ఇంటర్మీడియట్ అయిపోతుంది. డిగ్రీలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేబీ బిజినెస్ ఆర్ లా. ఓకే. బట్ ఈ అమ్మాయి హైట్‌కి మాత్రం నేను లాస్ట్‌లో చూపిస్తాను మీకు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అమ్మ వాళ్ళ నుంచి నీకు సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తావు? ఎందుకంటే నీ మనసులో ఎంతున్నా అమ్మ వాళ్ళ సపోర్ట్ లేనిదే నువ్వు ఇంతవరకు వచ్చి ఉండేదానివి కాదు కదా. I think if it wasn't for them, I don't think I would have came this far. ఎందుకంటే like getting up at like in the morning 5 o'clock లేవడం, మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళడం, I think she pushed me more than I could have pushed myself. So she was like, every day she used to take me to practice. So I think it's because of her that I'm here. And both my father also, he used to drive me to practices in the morning. So without them, I don't think I would have been sitting here. ఎవరు వస్తారు ప్రాక్టీస్కి రోజు నేను దింపడానికి, పికప్ చేసుకోవడానికి? ముందు we used to travel like మేము కోకాపేటలో ఉంటాం, సో we used to travel to హైటెక్ సిటీ in the morning. అప్పుడు అమ్మ తీసుకెళ్తుండే. రైట్. కానీ ఇప్పుడు the court is in my community only, ma'am, so I have to just walk. Okay. Yeah. So you're doing your own practice, I think. That's perfect. Apart from this, fitness కోసం మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుతాము అనేవేంటి? రెగ్యులర్లీ అంటే I think we have to follow a diet. I try to follow a diet properly and just practice every day. And gym. I think strength and conditioning is very important. So I think that's very important. యా, ఇప్పుడు మీరు ఇండియాకి రిప్రజెంట్ చేశారు. కాంపిటీషన్‌లో ఇతర దేశాలతో మీరు ఆడతారు కదా, గేమ్ ఆడినప్పుడు. వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు అది మన కాస్ట్యూమే కావచ్చు, షూసే కావచ్చు, డైటే కావచ్చు, ఫిట్‌నెసే కావచ్చు, కోచెస్ వైస్ కావచ్చు, వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళకున్న సపోర్ట్ సిస్టమ్ కానీ, లేదా వాళ్ళకున్న కోచ్ కానీ, ఏ విధంగా చూసుకున్నా కూడా మనకన్నా బెటర్‌గా ఉన్నారు, మనకు కూడా అలా ఉంటే బావుండు అని అనిపించిన కొన్ని పాయింట్స్ అంటే ఏం చెప్తారు? I think mainly facilities, ma'am. ఎందుకంటే వేరే దేశాల్లో I think ఇండియాలో క్రికెట్ is way more dominant. So
other sports get less attention. Kani baita desalo chuste like basketball was getting a lot of attention from like a lot of countries. Endukante they had like maybe like someone to look up to who made it very far, and the facilities are just different. I think they give way more importance to basketball in other countries, and just the amount of people like India lo there's ante చాలా తక్కువ the people playing basketball, కానీ వేరే దేశాల్లో like compared to our population there's very less people playing, but outside there's a lot of kids playing, and it's like a lot of competition and talent there.